హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ మీ సిద్ధగాని సుదర్శన్. దేవగాన్ల అనే పదం సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక ప్రత్యేక కులాన్ని సూచిస్తుంది. వీరిని కొన్ని ప్రాంతాల్లో గాండ్ల లేదా గాండ్లవాండ్లు అని కూడా పిలుస్తారు. చరిత్రపరంగా సాంప్రదాయ వృత్తిపరంగా వీరు సమాజంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి నూనె తీయడం, అంటే గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేయడం. ఈ వృత్తి కారణంగానే వీరికి గాండ్ల అనే పేరు వచ్చిందని చెబుతారు. సంస్కృతంలో గాంధిక అంటే సుగంధ ద్రవ్యాలు, నూనెలు అమ్మేవారని అర్థం. అయితే వీరి వృత్తి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. దేవగాన్ల కులం యొక్క మూలాలు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయని చరిత్రకారులు, జానపద పరిశోధకులు చెబుతారు. భారతీయ సమాజంలో వృత్తి ఆధారిత కుల వ్యవస్థ వేళ్ళూనుకున్న కాలంలోనే వీరు వృత్తిపరమైన గుర్తింపు ఏర్పడిందని భావిస్తారు. ఆయుర్వేదంలో నిత్య జీవితంలో నూనెకు ఉన్న ప్రాధాన్యతను బట్టి గానుగ పరిశ్రమ అప్పటి నుంచే ఉంటోందని తెలుస్తోంది. దేవగాన్ల కులస్తులు సామూహికంగా నూనె తీయడం, పంపిణీ చేయడంలో నిమగ్నమై ఉండేవారు. కొన్ని కథనాల ప్రకారం దేవగాన్ల అనే పేరు దేవుడికి నూనె అందించేవారు లేదా దేవాలయాలకు నూనెను సమర్పించేవారు అనే అర్థంలో వచ్చిందని చెబుతారు. ప్రాచీన కాలంలో దేవాలయాలలో దీపారాధన కోసం, పూజల కోసం స్వచ్ఛమైన నూనె అవసరం ఉండేది. ఈ నూనెని అందించే బాధ్యతను దేవగాన్ల కులస్తులు నిర్వహించేవారని ఒక నమ్మకం. ఇది వారి వృత్తికి ఒక పవిత్రమైన కోణాన్ని ఆపాదించింది. కొన్ని ప్రాంతాల్లో వీరు తిలఘాన అంటే తైలి అంటే నూనె తీసేవారని అని పిలువబడతారు. వీరు ఓబీసీ, ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చబడ్డారు. దేవగాన్ల కులస్తులు ఇతర హిందూ కులాల మాదిరిగానే అనేక సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తారు. వీరు ఆచార వ్యవహారాలు ప్రాంతాలను బట్టి స్వల్పంగా మారినప్పటికీ సాధారణంగా హిందూ ధర్మ సూత్రాలను అనుసరిస్తారు. వీరు ఎక్కువగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పాటిస్తారు. కుటుంబ విలువలకు, పెద్దలకు గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు. వివాహాలు సాంప్రదాయ పద్ధతిలోనే జరుపుతారు. అయితే సాధారణంగా వీరి కులంలోనే వివాహాలు చేసుకుంటారు. బాల్య వివాహాలు గతంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇవి చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలి. వివాహ వేడుకల్లో భాగంగా పసుపు దంచడం, నూనెతో కూడిన ఆచారాలు జరుపుకోవడం కొన్ని చోట్ల కనబడుతోంది. దీపావళి, దసరా, సంక్రాంతి, శివరాత్రి వంటి ప్రధాన హిందూ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తమ వృత్తికి సంబంధించిన పరికరాలను, గానుగలను పూజించడం కొన్ని చోట్ల ఆచారంగా ఉంటుంది. గతంలో దేవగాన్ల జీవన విధానం ప్రధానంగా వారి సాంప్రదాయ వృత్తి అయిన గానుగ ద్వారా నూనె తీయడం చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. గ్రామాలలో వీరు నూనెను ఉత్పత్తి చేసి ప్రజలకు సరఫరా చేసేవారు. వీరి ఆదాయం ఈ వృత్తిపైనే ఆధారపడి ఉండేది. చాలామంది దేవగాన్ల కులస్తులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు. వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తారు. గతంలో విద్యా అవకాశాలు తక్కువగా ఉండడంతో చాలామంది తమ సాంప్రదాయ వృత్తిని కొనసాగించేవారు. అయితే ప్రస్తుత తరంలో విద్య పట్ల అవగాహన పెరిగి యువత ఉన్నత విద్యను అభ్యసిస్తూ వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ఆధునిక కాలంలో యంత్రాల ద్వారా నూనె తీయడం, ప్యాకేజ్డ్ నూనెల లభ్యత పెరగడంతో సాంప్రదాయ గానుగ వృత్తి క్షీణిస్తూ వచ్చింది. చాలామంది దేవగాన్ల కులస్తులు తమ వృత్తిని మార్చుకోవాల్సి కూడా వచ్చింది. అయితే కొంతమంది తమ సాంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ దానిపైనే పూర్తిగా ఆధారపడలేకపోతున్నారు. ఇది వారి జీవన విధానంలో గణనీయమైన మార్పులకు దారితీసిందని చెప్పాలి. దేవగాన్ల కులం యొక్క ప్రధాన సాంప్రదాయ వృత్తి గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేయడం. ఈ వృత్తి అనేక శతాబ్దాలుగా వారి ఉనికికి, ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచింది. పూర్వకాలంలో గానుగలు చెక్కతో తయారు చేయబడేవి. ఎద్దులను ఉపయోగించి గానుగను తిప్పి వేరుశనగ, నువ్వులు, కొబ్బరి వంటి విత్తనాల నుండి నూనె తీసేవారు. ఈ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ సమయం కూడా తీసుకునేది. పారిశ్రామికీకరణ, ఆధునిక నూనె మిల్లుల ఆగమనం, ప్యాకేజ్డ్ నూనెల వ్యాప్తితో సాంప్రదాయ గానుగ వృత్తి తీవ్ర సంక్షోభంలో పడిందని చెప్పాలి. చాలామంది ఈ వృత్తిని వదిలి ఇతర జీవనోపాధి మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల పట్ల పెరుగుతున్న ఆసక్తి కారణంగా కొన్ని చోట్ల సాంప్రదాయ గానుగ నూనెకు మళ్లీ ఆదరణ లభిస్తోంది. కొంతమంది యువత ఈ వృత్తిని తిరిగి ప్రారంభించి ఆధునిక పద్ధతులతో మార్కెటింగ్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. దేవగాన్ల కులం తెలుగు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. వారి చరిత్ర, ఆచారాలు, జీవన విధానం మరియు
వృత్తి వారి ప్రత్యేక గుర్తింపును ఏర్పరిచాయి. ఆధునిక కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఈ కులం ప్రజలు తమ సాంప్రదాయ వృత్తిని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూనే విద్య మరియు ఇతర రంగాల్లో ముందుకు సాగుతున్నారు. సామాజిక మార్పులను అందిపుచ్చుకుంటూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.